అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్ లవర్స్ అందరి కోసం ఈ రోజు మనం స్పెషల్ హైదరాబాదీ రెడ్ చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఈ రెసిపీని ఎక్కువ స్పెషల్ ఒకేషన్స్ లేదా పండగల టైంలో చేస్తూ ఉంటారు, కానీ మీరు ఈ రెసిపీని రెగ్యులర్ మీల్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో రండి ఇప్పుడు ఈ స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మ్యారినేషన్ కి ముందుగా మనం జీడిపప్పు, బాదాం పప్పు పేస్ట్ రుబ్బుకోవాలి. దీనికోసం మిక్సీ జార్లోకి నేను 15 బాదం పప్పులు, 15 జీడిపప్పులు, అలానే 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ గా తురుముకున్న కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ కొబ్బరి ఆప్షనల్ అండి. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే జస్ట్ మీరు జీడిపప్పులు, బాదం పప్పులు పేస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. మిశ్రమం మనకి కావాల్సినట్టు వచ్చేంత వరకు మధ్య మధ్యలో నీళ్లు వేస్తూ రుబ్బుకోవాలి. చూడండి, మన జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకుందాం. ఈ రెసిపీకి మ్యారినేషన్ చాలా అవసరం అండి. ఈ మ్యారినేషన్ లోకి మనం చాలా పదార్థాలని వేయబోతున్నాం. ముందుగా గిన్నెలోకి జీడిపప్పులు, బాదం పప్పులు, కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఒక పెద్ద టొమాటోని ప్యూరేగా చేసి ఉంచాను, ఆ గుజ్జు వేస్తున్నాను. అలానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 3 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్, 2 టీ స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుందాం. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. తర్వాత నేను ఇందులోకి 2 గుప్పెళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి మన రెసిపీకి మరింత రుచిస్తాయి. ఆ తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, అరచక్క నిమ్మరసం, అలానే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మ్యారినేషన్ కి చాలా పదార్థాలు తీసుకున్నాము. అలానే ఈ రెసిపీకి ఎక్కువగా ఈ రెడ్ ఫుడ్ కలరింగ్ వేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇక్కడైతే నేను ఎలాంటి ఫుడ్ కలర్ వేయట్లేదు, కానీ మీరు వేసుకోవాలి అనుకుంటే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, రెడ్ కలర్ రావడం కోసం. చూడండి, మన మ్యారినేషన్ బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నెమ్మదిగా చికెన్ ముక్కల్ని వేసుకుందాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ప్రతి ముక్కకు మసాలా అన్ని వైపులా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. నిజం చెప్పాలి అంటే ఈ రెసిపీ చాలా సింపుల్ గా అయిపోతుంది, అలానే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఈ రెసిపీకి చికెన్ ని 1 నుంచి 2 గంటల వరకు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను చికెన్ ని 2 గంటలు మ్యారినేట్ చేసుకోబోతున్నాను. చికెన్ ఇప్పటికి 2 గంటల నుంచి మ్యారినేట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా చికెన్ ని కుక్ చేసేద్దాం. వెడల్పాంటి కడాయి పెట్టుకుని ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. అలానే కొంచెం కరివేపాకు 3 రెబ్బల వరకు వేస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని కడాయిలో వేసుకుని ఒక్కసారి కలుపుకుందాం. ఈ చికెన్ ని మనం చాలా నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని చికెన్ ని ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీరైతే ఈ స్పెషల్ హైదరాబాదీ చికెన్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు? రైస్ తోనా లేదా రోటీతోనా? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఒక్కసారి ముక్కల్ని కలుపుకోండి. అలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు అంటకుండా ఉంటుంది. మీరు ముక్కల్ని కలిపిన తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం కంటిన్యూ చేయండి. చూడండి, చికెన్ ఇప్పటికి మీడియం లో ఫ్లేమ్ లో ఒక 30 నిమిషాల నుంచి ఉడుకుతూ ఉంది. ఇప్పుడు చూస్తే చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. చూడండి, మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు, కానీ చికెన్ కర్రీ ఎంత ఎర్రగా ఎంత బాగుందో. ఫైనల్ గా కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి ఫినిష్ చేస్తున్నాను. ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ హైదరాబాదీ స్పెషల్ చికెన్ కర్రీని మీరు ఫస్ట్ టైం ఎక్కడ తిన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి, భలే టేస్టీ అండ్ రుచికరమైన హైదరాబాదీ రెడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వెంటనే వేడి వేడిగా ఎలాంటి రోటీతో, నాన్ లేదా పులావ్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ హైదరాబాదీ చికెన్ కర్రీని పులావ్తో సర్వ్ చేస్తున్నాను, కానీ మీరు మీకు నచ్చిన మెయిన్ కోర్స్తో ఎంజాయ్ చేయొచ్చు. వావ్, అసలు చూడండి రెడ్ చికెన్ కర్రీ ఎంత
బాగా వచ్చిందో. మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టి చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉంది. ఇంకా రుచి గురించి అయితే చెప్పనక్కర్లేదు, అంత అద్భుతంగా ఉంది. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.